హ్మ్. నువ్వు కాగ్ అన్న నిధిగా ఈ 16,842 కోట్లు ఎక్కడికి డైవర్ట్ అయిన ఒక ప్రశ్న అడిగితే వీళ్ళంతా జైలుకు పోతారు. కమిటెడ్ బడ్జెట్. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్. వీళ్ళు మొత్తం జైలుకు పోతారు. హ్మ్. ఈ పదం ఈ పేపరు అందరు హరీష్ రావు కూడా పంపిన. ఈ కాగ్ రిపోర్ట్ గురించి ఎవ్వరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కలన్నా మాట్లాడినానా? ఒక్కలన్నా ఆ పదం తీస్తలేరు. హ్మ్. ఎందుకు తీస్తలేరు అనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఒకవేళ ఆ పదం వాడిన రోజు బీజేపీ ఎక్కువ శాతం పార్లమెంట్‌లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఈ విధంగా డైవర్ట్ అయింది. ఇయాల మీకు టెలికామ్ స్కామ్ బయటికి ఎట్లొచ్చింది? హ్మ్. కాగ్ రిపోర్ట్ వల్లొచ్చింది. ఇయాల చిదంబరం గాని, రాజా గాని, కనుమౌలి గాని జైలుకెందుకు పోయిర్రు? కాగ్. కాగ్ రిపోర్ట్‌కెళ్ళి వచ్చింది దాని రిపోర్ట్‌ని బట్టినే జైలుకు పోయిర్రు. ఇయాల ఈ లెటర్ ఎందుకు మాట్లాడుతారంటే వాళ్ళు జైలుకు పోతారో లేదో నీకెందుకు? హ్మ్. మీరంతా ఒక్కటైతే కాదు కదా! మీరందరూ హ్మ్. హ్మ్. అపోజిషన్ లీడర్స్ కదా! హ్మ్. మరి మాట్లాడతారని డౌట్ ఒక్కసారి కాదు ఇప్పటికి నేను ఒక 10 సార్లు మాట్లాడాను. ఎందుకు మాట్లాడతలేరని హ్మ్. వాళ్ళకి పంపిన. అంటే ఈరోజు గవర్నమెంట్ నేరం చేసింది. ఇప్పుడు వీళ్ళెవ్వరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా గవర్నర్ గారు మాట్లాడలే. హ్మ్. గవర్నర్ గారికి 5 రిప్రజెంటేషన్‌లు ఇచ్చారు. హ్మ్. ఇయాటి వరకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతుంది. ఆర్టికల్ 21 అనేది పూర్తిగా ఇదైపోయింది. 76 మంది మరణాలు జరిగినాయి ఇయాల. హ్మ్. ఒక్కటి కాదు, 2 కాదు. 76 మరణాలు హ్మ్. ఇయాల్టికి. ఇన్వాల్వ్ అవుతోందా కేంద్రం? అయ్యేదుంది ఇప్పుడు వీళ్ళంతా లోపట పోతారు కదా! నేను హ్మ్. ఇప్పుడు చెప్తున్నా కదా! ఇండైరెక్ట్‌గా ఆత్మహత్య. హ్మ్. నేను ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తా. ఫస్ట్ కొండయ్య సార్ చనిపోయాడు. ఎందుకు నేను ట్రీట్మెంట్ తీసుకోలేనని హాస్పిటల్‌కెళ్ళి బయటకొచ్చేసిండు. 12థ్ డెత్ ఆయనది. ఆయనకెళ్ళి నేను ఎంటర్ అయినా. ఆయన హాస్పిటల్‌కెళ్ళి డిశ్చార్జ్ అంటే నేను ఇక ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండి వైద్యం తీసుకుంటా అన్నాడు. అని చనిపోయిండు. అంటే అది సూసైడ్ అనే కదా! హ్మ్. బయటకి ఇయాల మూర్తి గారు, ఎస్ఐ గారు నేను ఆపరేషన్ చేసుకున్న తాహత్తు లేదు, పైసలు లేవని బయటికొచ్చేసిండు. రేపు ఆయనకేమన్నా అయితే అది దేని కిందకొస్తది? హ్మ్. అర్థమైందా? అయితే ఇవన్నీ గూడా ఈరోజు సేమ్ రైతుల ఆత్మహత్యల లెక్క ఇవ్వరు. ఇంకోటి దీని వెనక ఒక ఇంటర్‌లింక్ క్వెషన్ ఒకటున్నది. ఇప్పుడు 20,500 మంది రిటైర్డ్ అయ్యారు. అందులో 7,005 మంది టీచర్లు. ఈ 7,005 మంది టీచర్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో పేద పిల్లలు చదువుకునే పాఠశాలలు. హ్మ్. పేద పిల్లలు చదువుకునే పాఠశాల 7,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూల్‌లు నడుస్తున్నాయి. అన్నట్టే గదా! హ్మ్. ఇప్పుడు అంటే ఎందుకొస్తుందది? నీకు జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల. హ్మ్. ఇవన్నీ ఒకటినొకటి లింక్ అయితాయి. తక్కిన 13,000 మంది ఈ గవర్నమెంట్ అంటే ఇరిగేషన్ వేరే వేరే అంటే అందులో కూడా వీళ్ళెవ్వరు లేకుండానే ఈరోజు అవి నడుస్తున్నట్టు కదా! మరి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? ఎట్లా ముందుకు పోతుంది? హ్మ్. ఈళ్ళు ఈ పనిచేసేటోళ్ళు లేకుండా అనేది ఇంకొక అంశం. ఇంకొక ప్రధానమైన అంశము ఈ చనిపోయిన 76 మందిలా అత్యధికంగా టీచర్లు, పోలీస్ డిపార్ట్‌మెంటే ఉంటుంది.